నాన్న వచ్చారా? చూసావట ఇంట్లో లైట్లు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి అంటే మనవాడు బుద్ధిమంతుడిలా 7ంటికల్లా ఇల్లు చేరిపోయాడన్నమాట. 7ంటికి చేరింది మనం, వాడు 6ంటికే వచ్చుంటాడు. ఆఫ్ కోర్స్ మన పెంపకం కదా. ఆహా గొప్పలేండి. నేను కనకపోతే ఎవరిని పెంచేవారో. కరెక్టే, నువ్వే రైటు. గుడ్ ఈవినింగ్. ఏంట్రా? అదే నిన్న వస్తాను రేపు వచ్చారేంటి? రేపు వస్తాను వాళ్ళు వచ్చారేంటి? అదేరా వెళ్ళిన పని వెంటనే అయిపోయింది. అయినా 2 రోజులు ఉందామనుకున్నాను. మరి ఉండొచ్చుగా. అదే నీకు ఒంట్లో బాగాలేదని మీ అమ్మ ఒకటే కంగారు. నిన్నే తీసుకుంటానా? ఏంటన్నా రాత్రిపూట మందేసుకుంటున్నావా? నుంచి అందరూ మందేస్తున్నాండి. దగ్గు వీడికైతే వాళ్ళందరూ మందేసుకోవటం అంటే మా దగ్గు అంటు వ్యాధి కదా, అందరం కలిసి పని చేస్తున్నాం, అందుకని అందరం కలిసి వేసేసుకున్నాం. మంచిదే, మంచి అలవాటే. బై ద వే నాన్న, వీడు నాగిరెడ్డి అని మా ఎడిటర్. నమస్కారం అండి. నమస్కారం పెడతాడేమిటి? అంటే వాడికి పెద్దలంటే భయభక్తులు ఎక్కువ. ఫేస్ టు ఫేస్ చూడు అంతా ఇండైరెక్ట్. సుందరం అని ప్రొడక్షన్ మేనేజర్. అవునండి. ఎన్ని రోజులు ఉంటారు? అదేమిటి ఇప్పుడేగా వచ్చాం, ఎన్ని రోజులు ఉంటారని అడుగుతాడు. ఎన్ని రోజులు ఉన్నారు ఊర్లో అని అలా అడుగుతున్నాడు. వీడు రామ్ ప్రసాద్ అని మా కెమెరామెన్. సరే అండి. సినిమా బాగా తీస్తాడా? సూపర్ అండి. ఒక 5 నిమిషాలు ముందు వచ్చింటే మొత్తం ఫుల్ బ్లూ. అవునండి. అంటే నాన్న 5 నిమిషాల కింద సడన్ గా మన టీవీ అంతా పాడైపోయి బ్లూగా అయిపోయింది. అది మీరు చూస్తుంటే కంగారు పడి ఉంటేవరని వాడి ఉద్దేశం. అది అది ఏమండి ఇంట్లో ఏదో వాసన వస్తున్నట్టు లేదు కదా, అందుకనే ఫుల్ బాటిల్ ఫినాయిల్ వేసి మొత్తం క్లీన్ చేసాం అన్నమాట. ఫుల్ బాటిల్ కొట్టేసి ఉంటారు. లేదండి బాబు, హాఫ్ బ్యాలెన్స్ పెట్టు. కరెక్ట్. మీకు లేట్ అవుతుంది. అదేంట్రా అప్పుడే పంపించేస్తున్నావు? భోజనం చేసి వెళ్ళమను. థాంక్స్ అమ్మా. ఈ టైంలో చీకులు తింటే భలే ఉంటుంది. స్వీట్స్ వాడు నైట్ పూట ఓన్లీ చీకులు ఊస గుచ్చుతారా? కరెక్ట్. మైసూర్ పాక్ స్వీట్లు పూసలు గుచ్చుకునే వాడికి ఇష్టం. వెళ్దాం మనం. ఓకే బాయ్, వెళ్దాం. బ్యాలెన్స్ డిస్కషన్ రేపు చేద్దాం. ఓకే రా బాయ్. నాన్నగారు నమస్కారం, అమ్మగారు నమస్కారం. చెప్పా కదా పెద్దలే గౌరవం. చూడండి. ఓకే ఇప్పుడే వస్తానమ్మా దింపేసి. చూసారా ఇంట్లో ఆడవాళ్ళు లేకపోయినా ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచాడు. నాకు ఇంట్లోకి వచ్చినట్టు లేదో, గుళ్ళోకి వచ్చినట్టు ఉంది. అవునండి, హరిశ్చంద్ర అని పేరు పెట్టినందుకు వాడు సార్థకం చేసుకున్నాడు. మరి మన పెంపకం అంటే ఏమనుకున్నావు? గొప్పే. నువ్వెప్పుడు వచ్చావురా? రాహుకాలంలో వచ్చాను. మరి అక్కడ రాకుండా ఎక్కడ ఉండిపోయావే? నాకు కూడా గడ్డి ఎడద్దని. ఎందుకు పెడదరా గడ్డి? మెళ్ళు తిరిగిపోయేలా వార్నింగ్ ఇచ్చాను, చూడలేదా? చూసింది గాలివాటంగా విన్నదే కలుపుకుంటే నాకు ఒకటి అర్థమైంది. ఏంటది? మీరు కొబ్బరిమట్ట ఎత్తి పాకలోకి వచ్చేయి అని బతిమాలుతున్నారు. దానికి ఆవిడ మాయదారి సచ్చినోడా నీకు ఏం బుద్ధులు రా అని తిడుతుంది. దానికి మీరు నాకేం తక్కువ, నేను మగవాడిని కదా, కనీసం గడ్డిమో పక్కన వచ్చాయి అంతం ఏంట్రా ముచ్చట్లు చెప్తున్నావు? మీరు ముచ్చట్లు అన్నారంటే శిక్ష తప్పదన్నమాట. శిక్ష ఏంటో చెప్పండి. ఏం లేదురా, బట్టలు నిప్పదీసి నువ్వు డ్రాయర్తో పడుకోవాలి. ఇదో శిక్ష. నేను రోజు డ్రాయర్ లేకుండానే పడుకుంటాను. తెప్పించండి పరుపు. నువ్వు పడుకోవాల్సింది పరుపు మీద కాదు. మరి అయ్యా, ఇది రొయ్యల్ని పార్సిల్ చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి తెచ్చిన ఐసు. నేను ఇలాగే పడుకుంటే నన్ను టైగర్ రొయ్య అనుకుని ఎక్స్పోర్ట్ చేసేస్తారేమో అని చిన్న డౌట్ గా ఉంది. లేవమంటారా? లేవకు. లేచావంటే రొయ్యల వేపుకు తింటాను. పడగా. పడుకున్నా రొయ్యే, లేచినా రొయ్యేనా నా బతుకు. గోవిందా 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 గోవిందా. ఒరే చింతపండు, ఏంటి సెటు? ఇవాళ పూజ కుట్లో కొబ్బరికాయలో పువ్వు వచ్చిందిరా. అయితే అంటే ఇవాళ నుంచి మన వ్యాపారంలో ఏవో కొత్త కొత్త మార్పులు రాబోతున్నాయన్నమాట. మంచివా చెడువా? అపశకున పక్షి. మంచివే. మంచి బోని. రండమ్మా రండి. ఏం కావాలి? ఏం కావాలి? అది ఏది? అది అదే ఏది? అదండి. పేరు చెప్పమ్మా. స్వప్న. నీ పేరు కాదు, నీకు ఏం కావాలి దాని పేరు.
పర్వతాలు చేసుకుంటారే అది. మైదా పిండి. మైదా పిండి ఎంత కావాలి? 5 లీటర్లు ఇవ్వండి. లీటర్లా? పిండి లీటర్లలో ఇవ్వరమ్మా, కిలోల్లో ఇస్తారు. అయితే కిలోలోనే ఇవ్వండి. రే చింతపండు, మైదా 5 కిలోలు. ఇంకేం కావాలి? ఇవి 2 కిలోలు ఇవ్వండి. అరటి పండ్లు ఇవి కిలోల్లో ఇవ్వరమ్మా, డజన్ల చొప్పున ఇస్తారు. అయితే 2 డజన్లు ఇవ్వండి. తర్వాత ఇది కావాలి. ద్రాక్ష పళ్ళ ఎంత కావాలి? 2 డజన్లు. అలాగే. ఎక్కడికి బయలుదేరావు? ద్రాక్ష పళ్ళు 2 డజన్లేంట్రా? చూడమ్మా, అవి కిలోల్లో ఇస్తారు. కిలో, అరకిలో, పావు కిలో అట్లా. ఎంత ఇమ్మంట? అయితే 1/2 కిలో ఇవ్వండి. 1/2 కిలో. చూడమ్మా, నీకు 3 చెబుతాను. ఇప్పుడు ఇవేమో కిలోల్లో ఇస్తారు. కిలోలో కాదు, ఇవి డజన్ లెక్కనిస్తారు. అవేమో లీటర్లో ఇస్తారు. లీటర్లు కదమ్మా, అవి 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 డజన్లు. కిలోలో ఇస్తారు. అదేమో పిండి డజన్లు. నీకు అర్థమైందా? అయితే ఓకే, నువ్వు సర్ది కొట్టుకో. మొత్తం 70 అయింది. నువ్వు కదా 76 చాలు. ఇదిగోండి. 500 రూపాయల నోట చిల్లర లేదే, నువ్వే పోనీ. ఇప్పుడు ఎలా? ఇంతకీ నువ్వెవరు? స్వప్న. అది నీ పేరమ్మా, ఎవరి తాలూకు అని. అదిగో ఆ ఇంటికి వచ్చిన చుట్టాన్ని. ఎవరు? మన కానిస్టేబుల్ సుధాకర్ గారింటిగా? మరి చెప్పవే, నేను రాసుకుంటాను, వాళ్ళ ఖాతాలో రాసుకుంటాను. నువ్వు వెళ్ళిపో. ఒరే చింతపండు, సరుకులు రెడీయా? రెడీ. అమ్మాయి గారికి చెయ్యి. వస్తుందమ్మా. వస్తాను. గిన్నెలు. ఏమండి, ఏం కావాలి? కిలో బియ్యం ఇవ్వండి. బియ్యం కిలోల్లో ఎవరయ్యా, డజన్లలో ఇస్తారు. బియ్యం డజన్లో ఏంటయ్యా? అంతే, డజన్ గింజలు లెక్క కట్టిస్తాం. కావాలని తీసుకురా తేలిపో. మంచోరే, బియ్యం లెక్కట్టిస్తారా? మీ ఇద్దరికి మెంటలు ఏమైనా ఎక్కిందా? నీకే మెంటలు ఎక్కింది? రే చింతపండు, మనకి మెంటలాడాడంట్రా. మనం ఏం చెప్పాం? ఇప్పుడు ఇది దేంట్లో ఇస్తారు? కిలోల్లో. ద్రాక్ష పళ్ళు డజన్లో. పిండి లీటర్లలో. బియ్యం లెక్క కట్టి. మనం అదేగా చెప్పింది. మెంటలాడాడేంటి? ఆర్గ్యుమెంట్లు బాగా చెప్పారు చింతపండు. చూపేంట్రా? నమస్కారం. వెల్కమ్ మేడం. రండి మేడం. మేడం, నా పేరు సందేహాలరావు, నేను మేనేజర్ని. ఆ అమ్మాయి జయకుమారి తమరి పిఏ. హలో. అతను ప్యూన్ అప్పారావు. నమస్కారం. నమస్తే. వీళ్ళంతా మన స్టాఫ్. నమస్కారం మేడం. అందరికీ నా వందనములు. నేను గుజరాత్ లో పుట్టి పెరిగాను, అయినను తెలుగు బాగా మాట్లాడగలను. నేను చెప్పలే. మీరందరూ నాకు ఎంత గౌరవం ఇచ్చెదరో దీనికి అంత గౌరవం ఇవ్వవలెను. మా హస్బెండ్ పోయినప్పటి నుంచి నేను దీన్ని ఉంచుకున్నాను. అయ్యో, ఉంచుకున్నాను అనకూడదమ్మా, తప్పు. అదేం తప్పయ్యా, వాళ్ళ ప్రాంతాల్లో కుక్కలు ఉంచుకుంటారేమో. మేడం, కుక్కను ఉంచుకున్నాను అనకూడదు, పెంచుకుంటున్నాను అనాలి. ఐ సీ. థ్యాంక్ యూ. లుక్ జయ, నేను వీరితో నా రూములో ఉండేదను. నేను చూడవలసిన ఫైల్స్ అన్ని సిద్ధము చెయ్యము. అలాగే. ఓకే, థ్యాంక్ యూ.
శరీరాన్ని కాల్చేరే గాని నా ఆత్మను కాల్చలేరు. నన్ను ఒకేసారి నిప్పట్టించి కాల్చారు, కానీ మిమ్మల్ని రోజుకి 10 సార్లు చిత్రహింసలు పెట్టి అణువణువున కృంగి కృషించి చచ్చేలా చేస్తాను. మీ అబ్బాయి నన్ను తప్ప ఇంకెవ్వరిని తాకడానికి వీల్లేదు. ఆయనకి నేనే గతి, మీకు ఆకలే గతి. అద్భుతంగా ఉంది క్యూరేటర్ గారు. ఏం అద్భుతమో రాజా సాబ్, దీని డూప్లికేట్ అక్కడ పెట్టేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. మ్యూజియంలో మిమ్మల్ని చూసి నాకు రాడు హాస్పిటల్లో ఉన్నాడు కదూ. అయితే మీరు హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ కండి. మీకు తెలుస్తుంది. ఏం దాసు, ఆసుపత్రిలో చేర్చడం అంటే ఇలాగా? ఆ పిల్లకాయని మనం పట్టుకోలేకపోతే మనల్ని వల్ల కాటుకు పంపటం ఖాయం. వాడు మనల్ని గుర్తుపడితే మనల్ని మనమే గుర్తుపట్టుకోలేకపోతున్నాం. వాడేం గుర్తుపడతాడు? అమ్మా, ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం